విశాఖ స్టీల్ ను శాశ్వతంగా నడిపేందుకు కేంద్రం సహాయం చేస్తూనే లాభాల బాటల్లోకి ప్రయత్నిస్తోందని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ ప్లాంట్ ను లాభాల్లోకి ఏ విధంగా తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్లాంట్ పై పూర్తిగా అవగాహన ఉందన్నారు. విశాఖ స్టీల్ ను లాభాల బాట పట్టించేందుకు సెయిల్ తో సమావేశం జరిగిన మాట వాస్తవమని పేర్కొన్నారు. అయితే సెయిల్ లో విలీనం వల్ల వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని లాభాల్లో ఉన్నాయి. వాటి మీద నేను పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. సెయిల్కి సెయిల్ అనేటువంటిది లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఇష్యూ చేస్తారు, దానికి పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు, మెర్జ్ చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన, నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ సెయిల్ విలీనానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే సెయిల్లో విలీనానికి సంబంధించి వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? అయితే విలీనానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? తాజా డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం గత కొంతకాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వివాదం కొనసాగుతుంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దానిలో పనిచేసే ఉద్యోగులు కానీ ఇతర కార్మిక సంఘాలందరూ కూడా స్టీల్ ప్లాంట్కు సంబంధించిన కార్మికులకు, ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ నిరసన కొనసాగిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ అంశం అనేది మరీ ఊపందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ 2 రోజుల క్రితం ఇటు సెయిల్, మరోవైపు ఎన్డీఎంసీ చైర్మన్ను కలిసి సెయిల్లో కలిపితే కనుక ఏ విధంగా ఉండబోతుంది, లాభాల బాటలో ఉన్న సెయిల్లో కలిపితే అప్పుడు ప్రజెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లు అనేది నష్టాల బాటలో ఉంది. అంటే ఉత్పత్తి అనేది తక్కువ ఉంది, ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు, వారికి చెల్లించే జీతాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంవత్సరానికి దాదాపు 4,000 కోట్లు నష్టం వాటిల్లుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అంటే నష్టం వాటిల్లుతోంది. అంటే అక్కడ ఉత్పత్తి తక్కువ ఉంది, ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఉద్యోగులకు తగ్గట్లుగా అక్కడ ఉత్పత్తి అనేది జరగడం లేదు, లాభాలు అనేవి లేవు. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసివేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు అంటే ఆల్రెడీ ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు, అంటే సెయిల్లో విలీనం చేయాలంటే వచ్చే సాంకేతిక సమస్యలపైన చర్చించాము. లాభాల బాట లాభాల వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై కూడా ఇటు ఎన్డీఎంసీ, సెయిల్ ప్రతినిధులతో, అంటే ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్లతో కూడా చర్చలు జరిపాయన్నట్టు కూడా శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. నిన్న బిగ్ టీవీతో మాట్లాడే సందర్భంలో కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే లాభాల బాటలో తీసుకువెళ్లేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ప్రధానంగా ఆయన ఇటు సెయిల్ అలాగే ఎన్డీఎంసీ చైర్మన్లతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధిగా ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ పరిశ్రమల శాఖ తనకు రావడం కూడా నేను కొంచెం అంటే కత్తి మీద సాములా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి రావడం, ఆ సమస్య కూడా ఎప్పటి నుంచి ఉన్న నేపథ్యంలోనే ఒక తెలుగు వ్యక్తిగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన భారం అనేది, బాధ్యత అనేది తనపై ఉందంటూ కూడా శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఒకవైపు ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు, ప్యాకేజీ ఇస్తూనే కేంద్ర సహకారం అందిస్తూనే ఆ సమస్యను పరిష్కరించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ఇప్పుడు శ్రీనివాస్ వర్మ సహాయ శాఖ మంత్రి ఉన్నారు, క్యాబినెట్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి, వీరందరితో కూడా చర్చించాను. ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పరిశ్రమను ఏ విధంగా లాభాల బాట పట్టేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాలని అగ్రనేతలతో, అంటే కేంద్ర మంత్రులతో కూడా చర్చించారంటూ కూడా శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. దానిలో భాగంగానే సాధ్యాలేంటి, ఒకవేళ సాంకేతిక సమస్యలు ఏ విధంగా ఏర్పడతాయి, ఆల్రెడీ లాభాల బాటలో ఉన్న కంపెనీని
ఆ సెయిల్లో విలీనం చేయాలంటే ఒక రకంగా ఉంటుంది, ఆ నష్టాలు ఉన్న కంపెనీని విలీనం చేయాలంటే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఆ సాంకేతిక సమస్యలు ఏముంటాయి అనే దానిపై కూడా ప్రధానంగా ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంటే అక్కడ ఉత్పత్తి కన్నా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంది, వారికి చెల్లించే జీతాలు ఎక్కువ ఉన్నాయి, సంవత్సరానికి 4,000 కోట్లు భారం పడుతుంది ప్రభుత్వంపై, ఇదంతా కూడా ప్రజాధనం అనేది ప్రధానంగా ఆయన చెప్తున్నారు. అంటే మరోవైపు అవసరం లేకుండా గత పాలకుల నిర్ణయాలకు సంబంధించి కూడా అంటే 2014 ముందు తీసుకున్న నిర్ణయాల గురించి ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్టు కూడా తెలిపారు. మరోవైపు ఎన్డీఎంసీకి 1500 ఎకరాలకు సంబంధించిన భూమిని కేటాయించి ఆర్థిక సహకారం అలాగే పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఎన్డీఎంసీ అధికారులతో ఎన్ఎండిసి ప్రతినిధులతో కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు కదులుతున్నట్లుగా కూడా మనకు శ్రీనివాస్ వర్మ మాటలను బట్టి అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల వైపు తీసుకువెళ్ళాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అంటే సెయిల్లో ఇప్పటివరకు సెయిల్ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలన్నీ కూడా లాభాల బాటలో ఉన్నాయి. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా సెయిల్లో విలీనం చేస్తే లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది, కనీసం నష్టాలు అనేవి లేకుండా ఉంటుందనే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా కేంద్రం యోచిస్తుంది. దానిలో భాగంగానే ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నట్లుగా శ్రీనివాస్ వర్మ తెలుపుతున్నారు. దానిలో భాగంగానే ఎన్ఎండిసి అలాగే సెయిల్ చైర్మన్లతో భేటీ అయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానంగా వారితో చర్చించినట్లుగా శ్రీనివాస్ వర్మ